గౌరవనీయులైన ఎంపీ సార్ గారు మరియు మన డైరెక్టర్ మేడం గారు ఈరోజు మన సీనియర్స్ అంటే 3 lakhs ఎలిజిబుల్ అయిన వాళ్ళకి టూర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం సెలబ్రిటీ అనే రిసార్ట్లో ఈరోజు మనం మంచి భోజనం చేసి పుష్టిగా కూర్చున్నాము. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరికీ. వై బికాస్ ఈరోజు మనం ఒక సీనియర్ పొజిషన్లో ఉన్నాము. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళమందరము ఒక ఎంఎస్ నుండి బిఎస్ నుండి ఆర్ఎస్ నుండి మనం ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళము. మనం ఇంత మంచి అవకాశాన్ని మనమే కాకుండా మన జూనియర్స్ కూడా వచ్చే విధంగా ఆఫ్టర్ దట్ అంటే ఈ రీసెంట్ తర్వాత ప్రోగ్రామ్ తర్వాత మనం ఒక టైం టేబుల్గా చేసుకొని ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరము ఇక్కడ ఈ అవకాశాన్ని అంటే మన సార్ గారు మనకు కొన్ని అవకాశాలు అనేది మనకు సమకూర్చారు. అంటే మన మీద కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అంటే మన మీద ఏంటంటే మన డైరెక్టర్ మేడం గారు అండ్ మన ఎంపీ సార్ గారు మన మీద నమ్మకం అనేది మన మీద కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కాదు. ఇది మనం అందరం ఈరోజు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము. మనం ఏం చేస్తున్నాము యాక్చువల్గా ఇక్కడ కొన్ని క్వశ్చన్లు రేజ్ అయినాయి. దానికి మేడం చెప్పినది చెప్తాను. దాని ఒక క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా మనం అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. ఫుల్ టైం కాదు ఇక్కడ మనం చేసేది. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే మనకి ఒక గుడ్ విల్ శాలరీ ఇచ్చుకుంటూ ఒక గుడ్ విల్ మూమెంట్ అనేది అన్ని సమకూర్చిస్తున్నారు. అలాగే మంచి మంచి ప్రోగ్రామ్స్ మంచి మన కోసము అంటే వర్క్ చేయడానికి కొన్ని బిజినెస్ చేసుకోవడానికి ఇంకా ముందుకు తీసుకొస్తున్నారు. వాటితో పాటు మనం చాలా మంది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనం చేసేది వర్క్ ఫ్రమ్ హోమే, ఫుల్ సార్లు ఎవరు తీసుకోవట్లేదు. దానికి మన సార్ ఏమి మన మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. యాక్చువల్గా మనం ఏం తీసుకుంటున్నామని మన అంతరంగంలో ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి. ఇది దానికి మనం దగ్గర మనకి సమాధానం ఉన్నది. ఎందుకంటే అన్ని ఎంతటి వాళ్ళకైనా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అది మనుషులకు మాత్రమే వస్తుంది ఆ ప్రాబ్లం అనేది. దానిని మనము సాల్వ్ చేసుకున్నప్పుడే మనకు మనిషికి ఏంటిది మనకు మన శరీరానికి దానికి ఒక అర్థం ఉన్నది. చెట్టుకు పక్షులకు వీటికన్నిటికీ రావు, మనుషులకు మాత్రమే వస్తాయి. అవన్నీ మనం పే చేసుకుంటూ ఇంతవరకు వచ్చినామంటే అది మన ఎంపీ సార్ గారికి మరియు మన మేడం గారికి అండ్ మేము సీనియర్స్ ఫుడ్ ప్రోగ్రామ్ వెళ్ళినాం కాబట్టి మాకు ఇంకా గ్రాండ్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెమే కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందులో మేము ఇంకా 2 అంటే అది పార్టిసిపేట్ చేసాము, ఇది పార్టిసిపేట్ చేసాము. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ అది. కాబట్టి ఏంటంటే మనం మంచి బిజినెస్ ఇచ్చి దీనికి మనం ప్రతికూలంలో మనం ఎలా కృతజ్ఞత అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ ఏంటిదంటే మంచి బిజినెస్ అంటే మంచి బిజినెస్ అంటే మన ఎవరైతే ఇక్కడ జూనియర్స్ ఉన్నారో మన టౌన్లో ప్రతి ఒక్క జూనియర్స్ని వాళ్ళను కూడా మన నెక్స్ట్ ఇయర్ మన సొసైటీగా ఏది అంటే గిఫ్ట్లే కానీ టూర్ ప్రోగ్రామ్సే కానీ ఇంకేదైనా కూడా వాళ్ళని ఎలిజిబుల్ చేసినప్పుడే మనము 100% లీడర్ అండ్ సీనియర్ అంతే. ఈసారి ఏంటంటే బిజినెస్ ఉన్నా లేకున్నా కొంచెం కాంప్రమైజ్ అనేది అయ్యింది ఈసారి. కానీ నెక్స్ట్ ఇయర్ మన సీనియర్ మన డిసిగ్నేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంఎస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఎంఎస్ నుండి ఉన్నారు. ఎంఎస్ఏ కానీ తన డిసిగ్నేషన్ ఎంతవరకు బిజినెస్, డిఎస్ తన డిసిగ్నేషన్కి ఎంతవరకు టార్గెట్, ఆర్ఎస్ ఇదంతా మనము మన డిసిగ్నేషన్కి మన బిజినెస్కి మనం ఎంత తీసుకుంటున్నామో మన డెడికేట్ వర్క్ అనేది ఏ విధంగా చూపించాలనేది ఆఫ్టర్ దట్ అంటే ఈ రీసెర్చ్ తర్వాత అంటే ఈ టూర్ ప్రోగ్రామ్ తర్వాత మనం ఒక సీరియస్ వర్క్ చేసి మన టీంను ఎలా డెవలప్ చేసుకోవాలి. మన టీం డెవలప్ చేసుకుంటే మనం డెవలప్ అయినట్టే. ఇది ఒకటి గ్రహించుకోండి. ప్రతిసారి ఏంటంటే నేను డెవలప్ అవడం కాదు, నా టీం డెవలప్ కావాలి అనేది అన్నప్పుడే మనము ఇల్లు అంటే ఇంట్లో ఒక్కరే కాదు ఇల్లు అంతా కరెక్ట్ ఉంటుంది. అంటే ఇంటి పెద్ద కరెక్ట్ ఉన్నప్పుడు ఇంటి సభ్యులు మొత్తం ఉంటారు. అలాగే మన సీనియర్ ఏదైనా సరే వర్క్లో కానీ బిహేవియర్లో కానీ ప్రతి ఒక్కటి వర్క్లో కానీ ఎలా ఉండాలి, ఫీల్డ్ వర్క్ అనేది ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మన యాటిట్యూడ్ మొత్తము మన ఎడ్యుకేషన్ మన మైండ్ అంటే ఎడ్యుకేషన్ అంటే రాయడం చదవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో ఎలా ఉండాలి, నేను ఎంత
టీం డెవలప్ చేసుకుంటాను అది చదవాలి. మన సీనియర్ అనుభవాలను మనం ఫాలో కావాలి. మన డైరెక్టర్ మేడమే కానీ మన ఎంపీ సార్ గారు కానీ ప్రతి మీటింగ్లో చెప్పినది ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తున్నారు, నేనేం చేయాలి, ఎలా చేస్తే నేను డెవలప్ అవుతాను అని ప్రతి ఒక్కటి మనం సీరియస్గా తీసుకుంటూ మనము మంచి ఇన్కమ్ తీసుకోవాలి. ప్లస్ మన టీం తోటి మంచి ఇన్కమ్ అనేది తీసుకురావాలి. అదే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇది ఇంకా చిన్నగా అనుకొని ఇంకా మనం అంటే మన వర్క్ చూసి మన బిజినెస్ ఇంకో విషయం ఏంటంటే ఈసారి ఏంటంటే టీం వర్క్ అంటే ఇయర్లీ బిజినెస్లో మన టీం వర్క్ అనేది మన జూనియర్స్తో సహా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్స్ మన జూనియర్స్తో పాటు మన సీనియర్స్ కూడా ఎంత ఉంది అంటే పర్సనల్ బిజినెస్ ఎంత ఉంది అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకు పెట్టడం జరుగుతుంది అంటే ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు